చిత్తశుద్ధి ఉంటే ఆంజనేయ స్వామి ఇంకా హిమాలయాల్లో తపోవనంలో చాలామందికి మానస సరోవరానికి వెళ్ళిన వాళ్ళందరికీ కొంతమందికి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోయి అడుగు. రాత్రిపూట పడుకునేటప్పుడు అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తల్లిదండ్రులు కానీ చిన్నప్పటి నుంచే మెడలో ఆంజనేయ స్వామి లాకెట్ వేసి రాత్రిపూట పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దండకం ఎటువంటి దుష్టశక్తులు, ఎటువంటి నెగటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు మనకి ఉండద్దు, మీకు ఉండద్దు అని చెప్పి ప్రతి ఒక్క పిల్లాడికి కూడా ఆంజనేయ స్వామి దండకం చదివిస్తూ ఆ స్తోత్రాలని చదివిపిస్తూ పడుకోబెడతారు. మరి చిన్నపిల్లలు కూడా పెళ్లి కాలేదని ఆంజనేయ స్వామిని పూజిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు? మనిషికో దేవుడు ఉన్నాడు. చాలామందికి తెలియకంటే మాట్లాడతారు. నువ్వు హిందువే కదా, మరి నువ్వే దేవుణ్ణి పూజిస్తున్నావు ఇంతకీ మా వదినమని అడుగు. చెప్పాలి, గీతారెడ్డి గారు చెప్పాలి, మీ ఇంట్లో ఒక సపరేట్ దేవుడు ఉన్నాడా? ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు? ఇప్పుడు నేను సోమవారం శివుణ్ణి పూజిస్తా, మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తా, బుధవారం అయ్యప్పను పూజిస్తా, గురువారం దత్తాత్రేయ స్వామిని సాయిబాబాని పూజిస్తా, శుక్రవారం అమ్మవారిని పూజిస్తా, శనివారం కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తా, ఆదివారం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుణ్ణి స్తుతిస్తా. మా ఇంట్లో అన్ని పటాలు ఉంటాయి, మా ఇంట్లో అందరు దేవుళ్ళు ఉంటారు, అందరు దేవుళ్ళని కూడా పూజిస్తా. అన్ని దేవుళ్లకు మూలం ఏంటి? సనాతన ధర్మం. ఈ రోజున ఇంకా మన భారతదేశం ఇంకా అన్నపూర్ణదేవితో కలకలలాడుతుంది అంటే ఇంకా ఎక్కడో ధర్మం బతుకుండబట్టే, కొద్దిపాటి ధర్మబద్ధంగా కొంతమంది అన్న ఉండబట్టే అట్లీస్ట్ ఇలానన్నా ఉన్నాం. రేవంత్ అన్న అంతెందుకు, చాలామంది అడుగుతూ ఉంటారు, నీ ధైర్యం ఏంది?